రీసెంట్గా కర్నూలులో ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది కదా. నాకు ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచించినప్పుడు ఒకటి అనిపిస్తుంది. పాప మా బస్సులో ప్రయాణించిన వాళ్ళు ఆ రోజు పొద్దున్నే లేచినప్పుడు ఈ రోజు మేము చేస్తామని అనుకుని ఉన్నారు కదా. వాళ్ళు రాత్రిపూట ఆ బస్సులో పండుకొని ప్రయాణించేటప్పుడు రేపు మేము పొద్దున్న ఆ సూర్యుడిని చూడలేమని వాళ్ళు అనుకుని ఉన్నారు కదా. ఇలాంటి వాటి గురించి ఆలోచించినప్పుడే నాకు ఒకటి అనిపిస్తుంది. ఒక మనిషికి చావు అనేది ఎలా అయినా రావచ్చు కదా. ఒకడు గుండెపోటు వచ్చి చావచ్చు, ఒకడికి క్యాన్సర్ వచ్చి చావచ్చు, ఒకడు లివర్ ఫెయిల్ అయి చావచ్చు, ఒకడికి లంగ్స్ పాడే చావచ్చు, ఒకడికి బ్లడ్ సెల్స్ పడిపోయి జ్వరం వచ్చి చావచ్చు, ఒకడు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చావచ్చు, ఒకడు ప్లేన్లో వెళ్తున్నప్పుడు ప్లేన్ క్రాష్ అయి చావచ్చు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ పట్టాలు తప్పి చావచ్చు, ఒకడు షిప్లో వెళ్తున్నప్పుడు ఆ షిప్ నీటిలో మునిగి చావచ్చు, ఒకడు తేలు కుట్టి చావచ్చు, ఒకడు పాము కరిచి చావచ్చు, ఒకడు పిచ్చుకోక కరిచి చావచ్చు, ఒకడు దున్నపోతు గుద్ది చావచ్చు, ఎండాకాలంలో ఎండకు చావచ్చు, వర్షాకాలంలో వర్షానికి చావచ్చు, చలికాలంలో చలికి చావచ్చు, ఒకడు కరెంట్ షాక్ కొట్టి చావచ్చు, ఒకడు మర్డర్ చేసినా చావచ్చు, ఒకడు సూసైడ్ చేసుకున్నా చావచ్చు, ఒకడు బిల్డింగ్ నుంచి దూకి చావచ్చు, ఒకడు ఉరిపెట్టుకొని చావచ్చు, ఒకడు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి చావచ్చు, ఒకడు బాత్రూంలో జారిపడి చావచ్చు, ఒకడు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ మ్యాన్ హోల్లో పడి చావచ్చు. మన పాటికి మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా ఎవడో తప్ప తాగొచ్చి కారుతో గుద్దినా చావచ్చు. ఒకడు పిడుగుపడి చావచ్చు, ఒకడు రౌడీ చేతిలో చావచ్చు, ఒకడు గుండా చేతిలో చావచ్చు, ఒకడు టెర్రరిస్ట్ చేతిలో చావచ్చు, ఒకడు దొంగ చేతిలో చావచ్చు, ఒకడు భూకంపం వచ్చి చావచ్చు, ఒకడు వర్షంలో వరదలకు చావచ్చు, నింగిలో చావచ్చు, నేలలో చావచ్చు, గాలిలో చావచ్చు, నీటిలో చావచ్చు, స్పేస్లో చావచ్చు. అసలు ఇదంతా ఎందుకండి? మనిషి బ్రతకడం కోసం తినే అన్నం ఉంది కదా, అన్నం తినేటప్పుడు కుతికబడి అలా కూడా చావచ్చు. ఫైనల్గా ఈ చావుల గురించి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, అన్నీ బాగున్నోడు ఆరోగ్యం బాగాలేక చస్తాడు, ఆరోగ్యం బాగున్నోడు మనసు బాగాలేక చస్తాడు, ఈ రెండు బాగున్నోడు రోడ్డు మీద యాక్సిడెంట్లో చస్తాడు.